విరోచనుడు నిన్న బలికిచ్చిన సలహా అంటే సమయాన్ని ఎట కేటాయించాలి విషయ విరక్తి కలగటానికి అని చెప్పారు కదా. సమయాన్ని ఎలా కేటాయించాలో చెప్పారు. అదంతా విన్న తర్వాత బలికి ఆలోచన వచ్చిందనమాట. ఓహో, నేను ఈ 10 కోట్ల సంవత్సరాల తర్వాత విరక్తి కలిగింది కదా నాకు. ఇప్పుడు విచారశీలు ఉన్నాయి, నేను కూర్చోగానే దైవవశత్తు నాకు ఇప్పుడు ఈ మాటలన్నీ మా తండ్రి నాకు చిన్నతనంలో చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి కదా అనుకున్నాడు. నిజంగా భోగాల్లో ఇప్పుడు నాకు అరుచి కలిగింది. మరల ఆశలు తీర్చుకోవడం, అందుకోసం ధనాన్ని కూర్చుకోవడం, ఈ విధమైన యత్నాలలో ఇప్పుడు దాకా నేను పొరలాడాను. ఆహా, శీతలమైన ఈ పృథ్వీ ఎంత రమణీయంగా ఉంది. శమం ఉదయించటం చేత సుఖ దుఃఖ దశలన్నీ వినాశనం పొందుతాయి. శమము అంటే మనం సాధన చతుష్టయ సంపత్తిలో ఈ 6 వీటిల్లో మొట్టమొదటిదే శమం. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియ నిగ్రహం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటిని మన వశం చేసుకుని ఉంచటం. అవి చెప్పినట్లు మనం వినకుండా మనం వాటిని కళ్ళెం పట్టుకుని రథసారథి గుర్రాలని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నట్టుగా, తను కావలసిన మార్గంలో వాటిని నడిపించినట్టుగా, అవి ఇచ్చ వచ్చినట్టుగా పరిగెత్తకుండా కళ్ళెం చేత పట్టుకుని నడిపించినట్లు మనం కూడా మనస్సుని బుద్ధి చేత మనం చంచలమైన మనస్సుని నెమ్మదిగా వశపరుచుకొని ఆత్మయందు లగ్నం చేయాలి. ఇదే శమం. ఈ శమం ఎప్పుడైతే ఉదయించిందో సుఖ దుఃఖ దశలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే ఇక అప్పుడు సుఖము ఉండదు, దుఃఖము ఉండదు, ఇవన్నీ నశిస్తాయి అన్నమాట. సుఖ దుఃఖ దశలన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఇప్పటికీ ఆయన శమం ఉదయించిందనమాట ఆయనలో. అంతరేంద్రియ నిగ్రహం. ఇప్పుడు దాకా మరి భోగాలు అనుభవించాడు 10 కోట్ల సంవత్సరాలు కదా. అందులో మహానుభావుడు పెద్ద పాతాళ రాజ్యానికే రాజు. 10 కోట్ల సంవత్సరాలు అంటే సుమారుగా ఒక 25 మహాయుగాల పైన అనమాట. 25 మహాయుగాల పైన అంటే ఒక్కొక్క మహాయుగానికి 43,20,000 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి 25 పైన ఇంకా. సరే, అలా ఇప్పుడు శమం ఉదయించటం చేత సుఖ దుఃఖాలన్నీ వినాశనం పొందుతాయి. నేను ఇప్పుడు చంద్రబింబంలాగా స్వచ్ఛున్నై నిరతిశయ ఆనందాన్ని పొందుతున్నాను అనుకున్నాడు. ఎందుకనంటే నిరతిశయ ఆనందం, మామూలు ఆనందం కాదు. అంటే అతిశయము లేని ఆనందం. అతిశయము అంటే గర్వముతో కూడినది. అంటే గర్వముతో కూడిన ఆనందం అంటే మళ్ళీ దేహభావనే అది. కాబట్టి అలాంటిది కాకుండా అలాంటి అతిశయము లేనటువంటి ఆనందాన్ని పొందుతున్నాను, స్వచ్ఛంగా ఉన్నాను అన్నాడు. స్వచ్ఛంగా ఉండేది ఒక ఆత్మ తప్పితే ఏది లేదు కదా ఈ సృష్టిలో. ఈ సృష్టికి కూడా అతీతమైంది ఆత్మ. ఆత్మ నుంచే సృష్టి అంతా వ్యక్తమైంది కదా. ఆ ఆత్మే స్వచ్ఛమైంది. కాబట్టి ఇప్పుడు నేను అంత స్వచ్ఛంగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఎందుచేత శమం ఉదయించింది కాబట్టి. అంటే అంతరేంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పాతాళంలో కానీ భూతలంపై కానీ స్వర్గంలో కానీ అజ్ఞానుల చేత అధికంగా తలపబడే స్త్రీ రత్నాది భోగాలన్నీ కూడా ఆపస్సమయంలో విడిపోయేవే. ఆపస్సమయంలో ఏవి అక్కడికి రావు. స్త్రీలు కానీ రత్నాలు కానీ భోగాలన్నీ ఆపస్సమయంలో ఏది ఉపయోగపడదు. నేను ఇంతకాలం అజ్ఞానంలోనే ఉన్నాను. అంటే ఈ 12 కోట్ల సంవత్సరాలు 10 కోట్ల సంవత్సరాల పాటు పరిపాలించి దేవతలని రాజ్యాన్ని కూడా తీసుకుని అనుభవించాడు కదా. ఆ తర్వాత అది వదిలేశాడు పాతాళంలో. కానీ అక్కడ కూడా 10 కోట్ల సంవత్సరాలు ఉన్నాడు కదా, అన్ని భోగాలు అనుభవించాడు. అంటే ఇంతకాలం కూడా నేను అజ్ఞానంలోనే ఉన్నాను. అంటే ఈ భోగాలే బాగున్నాయి అనుకున్నాడు కదా. అందుకని ఎందుకంటే తుచ్చమైన ఈ జగత్తు యొక్క ఆధిపత్యం కోసం పూర్వం దేవతలతో విరోధం కల్పించుకున్నాను. మరి దేవతలందరినీ ఓడించాడు కదా. పాపం ఆ దేవతలకు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించడానికి వామనావతారం ఎత్తవలసి వచ్చింది కదా విష్ణుమూర్తి. క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం పుట్టినట్లు అనంతాకారుడైన పరబ్రహ్మంతో ఐక్యం చెందటం చేత పూర్ణ సుఖం ఆవిర్భవిస్తుంది. పూర్ణ సుఖం అంటే ఇక దానికన్నా మించింది ఏం లేదు. పూర్ణం అంటే ఇంకా దానికి కొలతలే ఉండవు కదా. అది పూర్ణ సుఖం అంటే పూర్తి సుఖం. అది ఎప్పుడు వస్తుంది? పరబ్రహ్మంతో
ఆ అనంతాకారుడైనటువంటి పరబ్రహ్మంతో ఐక్యం చేయడం వలన వస్తుంది. కాబట్టి కనుక నేడు నా కులగురువైన శుక్రాచార్యుణ్ణి ఆత్మసాక్షాత్కార ఉపాయం కోసం ప్రార్థిస్తాను అన్నాడు. ఇప్పుడు కులగురువుని తలుచుకుంటాడనమాట. ఇప్పుడు ఇలా ఓ రామా, విరోచనని మాటలన్నీ విన్న తర్వాత, ఆయన ఉపదేశం అంతా విన్న తర్వాత శుక్రాచార్యుని మొదలో తలుచుకున్నాడు. ధ్యానం నిష్టలో ఉండి చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చి ఇప్పుడు శుక్రాచార్యుడిని తలుచుకుంటున్నాడు. ఆత్మసాక్షాత్కారం ఇప్పుడు ఆయన చెబుతాడు కదా అని. ఇక బలికి శుక్రాచార్యుడు ఏం చెప్పాడో విందాం. వశిష్ఠుడు ఆ శుక్రాచార్యుడు చెప్పినటువంటి విషయాన్ని, బలికి చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు రాముల వారితో చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా చింతించి బలిచక్రవర్తి కన్నులు మూసుకొని చిదాకాశంలో విశ్రమించేవాడు. కమలనేత్రుడు అయిన శుక్రాచార్యుని గురించి ధ్యానించాడు. అప్పుడు అనంతం, సర్వవ్యాపకం, చిదాత్మస్వరూపమైన శుక్రుడు బలిచక్రవర్తి గృహంలోని రత్నగవాక్షం కుండా ప్రవేశించాడు. అంటే వీళ్ళు అతీంద్రియ శక్తులు ఉన్నవాళ్ళు కదా. ఇక్కడ మనం తలుచుకుంటే మనం కూడా ఒక్కోసారి మనం ఎవరిని గురించి భావన చేస్తామో వాళ్ళు ఆ సమయంలో రావటం జరుగుతూ ఉంటుంది సహజంగా. అప్పుడు అనుకుంటాం, నేను అనుకున్నాను, నీవు వచ్చేది ఇదంతా దైవ నిర్ణయమని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా అందులో ఈయన మరి కాస్త శమం సంపాదించుకున్నాడు కదా. అంతరేంద్ర నిగ్రహం సంపాదించి ధ్యానంలో కూర్చుని తన గురువుని గారిని తలిచాడు. ఆయనకి ఈ తరంగాలు, ఈ ఆలోచన తరంగాలు అక్కడికి చేరినాయి అన్నమాట శుక్రాచార్యుడికి. అందుకని ఆయన వెంటనే అక్కడి నుంచి సర్వవ్యాపకమైనటువంటి, అంటే సాక్షాత్తు గురుస్వరూపుడు. గురువు అంటే పరబ్రహ్మే కదా. అందులో ఆయన సామాన్యుడు కాదు. శుక్రాచార్యుడు చాలా గొప్పవాడు, అన్ని శక్తులు ఉన్నవాడు కదా. ఆయన వెంటనే ఈ రత్నగవాక్షం గుండా ఈయన గృహంలోకి వచ్చాడు, బలిచక్రవర్తి గృహంలోకి. బలి రత్నమయ పాత్రలతో తెప్పించిన అర్ఘ్యాన్ని గురువుకి అర్పించాడు. వందనాదులు చేశాడు. కల్పవృక్ష కుసుమాదులతో, మామూలు పూలే కాకుండా కల్పవృక్ష కుసుమాదులు, కల్పవృక్షం నుంచి వచ్చిన పూలతో సహా పూజించాడు. అలాంటి గొప్ప పూలతో ఆయన పూజించాడు శుక్రాచార్యుని. బహుమూల్యమైనటువంటి రత్నాసంలో కూర్చుండబెట్టాడు. ఇలా పలుకుతున్నాడు శుక్రాచార్యులతో బలిచక్రవర్తి. ఓ మహాత్మా, సూర్యకాంతి తన సన్నిధాన మాత్రం చేత ప్రజలని వారి వారి పనులలో ఉండేట్లు చేస్తుందే, అలాగే మీ అనుగ్రహం చేత కలిగిన బుద్ధి విశేషం వల్ల నాకు మాటలు వస్తున్నాయి. సూర్యుడు లేకపోతే పని ఏం చేస్తాం? అంటే వెలుతురు లేకపోతే అన్నీ అయిపోతాయి. అందుకే రాత్రి శయనిస్తాం, పగలు కార్యక్రమాలు చేసుకుంటాం. అంటే సూర్యకాంతిలో పనులు చేయటానికి ఆ సూర్యకాంతే మనకు ప్రేరణ ఇస్తుందన్నమాట. అయితే ఆ ప్రేరణలో చేసేటువంటి మన పనుల యొక్క ఫలితాలు మనమే అనుభవిస్తాం, కానీ సూర్యుడు మాత్రం అనుభవించడు. సరే, అలాగే ఇప్పుడు మీ అనుగ్రహం చేత నేను కూడా బుద్ధి విశేషం వల్ల మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే నేను మాట్లాడలేను కూడా. మీ అనుగ్రహం చేతనే మాట్లాడగలుగుతున్నాను ఓ మహాత్మా అంటూ శుక్రాచార్యుని సంబోధించాడు బలిచక్రవర్తి. ఓ దేవా, అత్యంత మోహకరాలైనటువంటి విషయభోగాల మీద నాకు అత్యంత విరక్తి కలిగింది. అది ఇప్పటికీ భోగాల మీద విరక్తి, మామూలు విరక్తి కాదు, పూర్తిగా విరక్తి కలిగింది. మోహ నివర్తకమైన పరమార్థతత్వం ఏమిటో తెలియకోరుతున్నాను. మోహాన్ని పూర్తిగా నిర్మూలించేటువంటి పరమార్థతత్వం కావాలి నాకు ఇప్పుడు. అది కోరుతున్నాను స్వామి మీ దగ్గర నుంచి. విషయ సుఖాలకి అంతం ఎక్కడ? దాని స్వరూపం ఏమిటి? నేను ఎవరిని, నీవెవరు? ఈ తత్వం అంతా నాకు శీఘ్రంగా తెలియచేయండి అని శుక్రాచార్యుని అభ్యర్థించాడనమాట బలి. అప్పుడు శుక్రాచార్యుడు అంటున్నాడు, దానవేశుడవైన ఓ బలిచక్రవర్తి, నేనిప్పుడు ఆకాశానికి పోయే సన్నాహంలో ఉన్నాను. అంటే ఏదో పని ఉందన్నమాట ఆయనకి అక్కడ. కాబట్టి ఎక్కువగా మాట్లాడే సమయం లేదు నాకు, అందుకని సంగ్రహంగా చెప్తాను విను అన్నాడు శుక్రాచార్యుడు. చెప్పటం ప్రారంభించాడు శుక్రాచార్యుడు. చిత్తే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది ఒక చిత్తే. అంటే చిత్ ఒక్కటే ఉంది, అంటే ప్రకాశం ఒక్కటే ఉంది. ఇదంతా చిత్ మాత్రమే అయింది. ఇదంతా కూడా చిత్తే, ఇంకేమీ లేదు. అంటే ప్రకాశమే, అంటే ఆత్మసత్తా చేతే ఇదంతా కనపడుతుంది మనకి. ఇదంతా చిత్తుతో తయారయ్యిందే, అంటే ఆత్మ లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు.
నీవు చిత్తే నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే. సంగ్రహంగా ఇదే తత్వం, ఇంకేమీ లేదు. ఇదే సారం, తత్వసారం ఇదేనయ్యా. నీవు చిత్తే నేను చిత్తే, ఇదంతా కూడా అంటే ఈ లోకాలన్నీ కూడా చిత్తే చైతన్యమే. కాబట్టి నీవు వివేకివి, శ్రద్ధావంతుడివి అయినట్లయితే ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని పొందగలవు. ఇది బాగా గట్టిగా దృఢంగా మనసులో ఉంచుకో. నువ్వు వివేకవంతుడు అయినట్టయితే, అలాగే శ్రద్ధావంతుడు అయినట్లయితే ఈ నిశ్చయాన్ని కనుక మనసులో గట్టిగా ఉంచుకుంటే ఇక అన్నీ పొందగలవు, సమస్తాన్ని పొందగలవు. సమస్తం అంటే ఆత్మే సమస్తం. ఆత్మ స్వరూపం అయితే అన్నీ మనయే, ఇక ఇంక వేరే ఉంది అక్కడ ఆత్మ కంటే, అప్పుడు అన్నీ పొందగలం అన్నాడు. అట్లా కాకపోతే ఎంత చెప్పినా బూడిదలో పోసిన పన్నీరులాగా, బూడిదలో పోసిన ఆజ్ఞలు, బూడిదలో పోసిన పన్నీరులాగా వ్యర్థం అవుతుంది అన్నాడు. ఇక చిత్తు యొక్క విషయాకార కల్పనయే బంధం. విషయాకారాన్ని చిత్తే విషయాల మీద మనసు, చిత్తు విషయాల మీద లగ్నం చేసినప్పుడు అది బంధం అవుతుంది. అట్టి కల్పన లేకుండా ఉండటమే ముక్తి. అంటే పూర్తిగా కోరికలు నశించాలి అన్నమాట. ఇది సమస్త సిద్ధాంతాల యొక్క సారం. ఒక సిద్ధాంతం కాదు, అన్ని సిద్ధాంతాల సారం ఇదే. ఏంటిది? కల్పన లేకుండా ఉండటమే ముక్తి. కల్పనే బంధము. కల్పన అంటే కల్పించుకోవటం. కల్పించుకోవటం అంటే ఇది కావాలి అది కావాలని కోరుకోవటం, వాటి కోసం వెంపర్లాడటం, వాటి కోసం ప్రయత్నించడం, బంధంలో పడటం అనమాట. ఏమీ అక్కర్లేదు అంటే తనకు సంప్రాప్తమైన కర్మలు చేయటమే, ఫలితం లేకుండా ఫలితాన్ని కోరకుండా చేయటమే జీవన్ముక్తి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నిత్యాన్ని అవలంబించు. ఏ నిత్యాన్ని? కల్పన లేకుండా ఉంటే ముక్తి అనే నిత్యాన్ని అని భావన కలిగి ఉండు గట్టిగా. అఖండాకార వృత్తి ఈ నిత్యాన్ని అవలంబించి, అంటే కల్పన లేకుండా ఉండటమే అనే భావనలో ఉండి, అఖండాకార వృత్తి అన్నిటినీ ఒకే రకంగా చూసే వృత్తి అనమాట అఖండాకార వృత్తి అంటే. అలా జగాన్నంతా చూస్తే, అంటే ఒకే భావనతో జగాన్నంతా నువ్వు చూడగలిగితే స్వయంగానే బ్రహ్మపదాన్ని పొందగలవు. ఓ బలి, నేను ఇప్పుడు ఆకాశానికి వెళుతున్నాను. అక్కడ నాకు సప్త ఋషులతో కలిసి ఒక దేవకార్యాన్ని నిర్వర్తించవలసి ఉంది నేను. కాబట్టి రాజా, మరి ఎవరైనా సరే దేహం ఉన్నంత వరకు జీవన్ముక్తుడైనా సరే సంప్రాప్తించిన కార్యాలను చేయకుండా ఉండకూడదు. సంప్రాప్తించిన కార్యాన్ని తప్పకుండా చేయాలి. జీవన్ముక్తుడు కూడా ఆ దేహ నిష్క్రమణ జరిగే వరకు తనకు సంప్రాప్తమైన కార్యాలని తాను చేస్తూనే ఉండాలి. అందులో భాగంగానే నేను ఇప్పుడు ఆకాశ మార్గంలో వెళుతున్నాను. అక్కడ నేను సప్త ఋషులతో కలిసి ఒక దేవకార్యాన్ని చేయాలి అంటూ చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.